రామరాజా మా ఊపిరే ఉద్యమాల కలేజా. అజనుబాహుని ఎత్తు సురాసుర కత్తుల సూపు సూడ చక్కని రూపు. అరికలికి శిలక ముక్కు సింహపు నడకలుక్కు ఈ ఊరే నిన్ను చూసి మొక్కు నీవే మాకున్న దిక్కు. అరే ఖడ్గమెత్తిన ఛత్రపతివే పదం కొక్కిన కొమరం భీమువే. ఔరా నీవేరా మా మన్యం దొరవేరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగర అన్నా. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో మొదటిసారి మన విగ్రహం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ జగన్నాథన్ సార్ రావటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భావితరాలకు ఆయన పోరాటాలు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై అల్లూరి, జై అల్లూరి. నేను జిల్లా గిరిజన సంక్షేమాధికారి, నా పేరు జగన్నాథరావు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లో ఏవన్ కన్వెన్షన్ హాల్ దగ్గర విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, శ్రీ అల్లూరి సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి సమీపంలో 1894 సంవత్సరంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. ఈ మామూలుగా యుద్ధ విద్యలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ అభ్యాసం చేశారు. అలాగే మన్యం ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ ప్రజలతో గిరిజనులతో ఆయనకి ముందు నుంచి మమేకం ఉండడం వల్ల ఆ రోజుల్లో బ్రిటిష్ వారి తాలూకా దౌర్జన్యకాండ దమనం అవన్నీ చూసి ఆయన చలించిపోయారు. ఆ చలించిపోయి ఈ గిరిజనులు బ్రిటిష్ వారి నుంచి ఎలాగైనా విముక్తి చేయాలని గెరిల్లా పోరాటం చేశారు. ఇందులో భాగంగానే ఈ రాజవొమ్మంగి, చింతపల్లి, దేవీపట్నం పోలీస్ స్టేషన్లో 300 మంది సాయుధులతో ముట్టడించి ఆయుధాలు స్వాధీనం చేసుకొని ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే డిప్యూటీ చేశారో 2 అధికారులను కూడా చంపడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి గిరిజనులకి రక్షణ కల్పించడానికి ఆయన ప్రతి క్షణం ఆలోచించేవారు. మన్యంలో ఉండి సాయుధ పోరాటం చేశారు అందరినీ కలుపుకొని. అలాగే ఒకరోజు ఈ సందర్భంలో ఆయన్ని ఎవరో వేగుల ద్వారా పలానా దగ్గర సంధ్యావందనం చేసుకుంటుండగా 1927 మే 7వ తారీఖున ఆయన్ని చెట్టుకు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు చంపడం జరిగింది. అయితే అతి తక్కువ వయసులో 27 సంవత్సరాలకే ఆయన పరంపాదించారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన తాలూకు స్వతంత్ర పోరాట పటిమ, ఆయన తాలూకా ధైర్యం, సాహసం అన్నీ మనలో నింపి ఆయన వెళ్ళారు. ఆ స్ఫూర్తిని మనం అంతా గుర్తు చేసుకొని ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.